హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీకు శుభములు చెబుతూ శుభోదయం అంటూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనందరం కలిసి సమకూడడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తున్నాను. రండి, దేవుని మాటలతో మన దినచర్యను ప్రారంభిద్దాం. మన సమస్యలకు పరిష్కారం ఆయనే, మనకు సహాయకుడు ఆయనే, మన తోడుండేవాడు ఆయనే, మనల్ని విడిపించేవాడు ఆయనే. కనుక ఆయనకు మొరపెట్టుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గత రాత్రంతా మమ్మల్ని కాపాడి సజీవుల లెక్కల్లో ఉంచి మేల్కొని నేను స్తుతించే అవకాశం కలుగజేశావు. నీతో మా దినచర్య ప్రారంభించుటకు నీ ఆశీర్వాదాలు అనుగ్రహించమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రండి, ఎలా ఉన్నారు? చాలాసార్లు నేను అడుగుతూ ఉంటాను, ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాము అంటారు. ఇంకొకసేపు మాట్లాడితే ఆ కష్టమండి, ఈ కష్టమండి, పిల్లలకు బాగోలేదండి, అప్పుల్లో ఉన్నామండి, వడ్డీలు కట్టలేకపోతున్నామండి, కుటుంబంలో సమస్యలు ఉన్నాయండి, పెద్ద పెద్ద మాట వింటలేదండి, యజమాని పట్టించుకోవట్లేదండి. ఓహో, ఎన్ని విషయాలు ఏకరపడతారు కదా. విచిత్రం ఏంటంటే ఎవరిని అడిగినా కూడా వారు తామొక్కళ్ళే కష్టపడుతున్నట్టు, ఈవెన్ తమ ఇంటిలో కూడా తాము మాత్రమే ప్రయాసపడుతున్నట్టు, భర్త మట్టుకు భర్త, యజమాని వరకు యజమాని అలాగే అనుకుంటాడు, మరి ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు అలాగే అనుకుంటుంది, ఆ ఇంట్లో ఉన్న బిడ్డలు మాకేం తెలుసు మీ కష్టాలు అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ కష్టాల గురించి హోంవర్కులు, కాలేజీలు, స్కూల్స్, స్టడీస్ అని ఎన్నెన్నో చెప్తూ ఉంటారు కదండి. నిజంగానే మానవుని జీవితం ఏమంటారు మీరు? చాలా భాగ్యమైందంటారా, చాలా మంచిదంటారా, చాలా బాగుందంటారా, చాలా సుఖంగా ఉందంటారా? చెప్పండి. అయ్యో, చాలామంది వారి జీవితాలలో విసిగిపోయి ఉన్నారు, వేసారిపోయి ఉన్నారు కదా. పోరాడలేనిక ఈ జీవితాన్ని, ఈ జీవిత పోరాటాన్ని అన్నట్టుగా కృంగిపోతూ ఉన్నారు. నిజమే, ఎందుకంటే మన శరీరము మన ఆత్మకి ఎప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తాయి. శరీరం సుఖం కోరుతుంది, శరీరం శరీరాశలకు లాగుతుంది, ఆత్మ నిజాయితీగా ఉండాలి, మనస్సాక్షి కలిగి ఉండాలి, దేవునికి భయపడాలి, పరిశుద్ధంగా ఉండాలి అని ఆశిస్తుంటుంది. ఈ రెండింటి మధ్యలో మనకి పోరాటం. ఆ పోరాటంలో మనం చాలాసార్లు విసిగిపోతున్నాం. పౌలు వంటి భక్తుడే ఒకసారి ఏమని కేకేశాడో తెలుసా? చూడండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత ధనవంతుడిని లేదు, అయ్యో నేనెంత అదృష్టవంతుడిని అనలేదు, అయ్యో నేనెంత గొప్పవాడిని అనలేదు. కొంతమంది అనుకుంటుంటారు అలాగా, ఓ నాకేమి కదా ఉంది, నేను ఎంతో ధనవంతుడిని అంటాడు. మరుక్షణంలో ఆ ధనం అయిపోతే, మనుషులు విడిచిపెడితే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యం అంటాడు. అందమున్నప్పుడు, బలమున్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆహా నాలాంటి సూర్యుడు వీరుడు మరొకడు లేడంటాడు. మంచాన పడిన తర్వాత గతిలేని దిక్కులో ఉన్నప్పుడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు అంటాడు కదండి. మానవుని జీవితము ఒక అందంగా ప్రారంభిస్తుంది, కానీ మనుష్యుడు దాన్ని చెడగొట్టుకొని చివరికి దౌర్భాగ్యపు స్థితికి దిగజారిపోతున్నాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించను. ఈ మరణానికి లాగేటువంటి, పాపానికి లాగేటువంటి, పాడైపోయేటువంటి, కృషించిపోయేటువంటి, రోగాల పాడైపోయేటువంటి ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? చెరసాల్లో ఉంటే విడిపించవచ్చు ఎవరైనా డబ్బు కట్టి.
ఇంకేదన్నా తాళ్ళుంటే ఇప్పదీసి మనం విడుదల చేయొచ్చు. ఒకవేళ అప్పుల్లో ఉంటే ఎవడన్నా ధనవంతుడు వచ్చి నీ అప్పు తీర్చి విడిపించవచ్చు. కానీ నీ శరీరములో ఉన్న, నీతోనే ఉన్న ఈ మట్టి శరీరములోని కోరికల నుండి, దాని ఆశల నుండి, దాని ఇచ్చల నుండి, దాని ప్రభావము నుండి విడిపించగలవాడెవడం? మానవుని శరీరం రోజు రోజుకి కృషించిపోతుంది కదండి. అందుకే వృద్ధులమైపోతున్నాం. మన శరీరములోని భాగాలు దినదినానికి వృద్ధాప్యంలోనికి వెళ్తున్నప్పుడు నీరసించిపోతున్నాయి, రోగాల పాలైపోతాం. మన శరీరం మనం ఎంత అభ్రం చేస్తాం, కానీ ఒక్కరోజు పళ్ళు కడుక్కోకపోతే పాసి గబ్బు కొడుద్ది కదండి. ఎన్ని సబ్బులు తెచ్చి రుద్దినా చెమట గబ్బే కదా. ఎంత పుష్టికరమైన ఆహారము తిన్నా క్షీణత ఉంది కదా. ఈ శరీరం లాగుతుంది మనల్ని. శరీరేచ్ఛలతో నిండిపోతున్నారు మనుషులు. నన్ను ఎవరు విడిపిస్తారు ఈ శరీరం నుండి? ఈ రోమన్ రాజ్యంలో ఒక చట్టం ఉండేదండి. ఎవరైనా ఒకరిని చంపితే ఆ చచ్చిన వాడి శవాన్ని చంపిన వాడి మెడకేసి కడతారట. అర్థమైందండి? చంపినోడి శవాన్ని చంపినోడు మెడకేసి కట్టి వదిలిపెడతాడు. వీపు వెనకాల శవం ఉందనుకోండి, ఒకవేళ మొదటి రోజు అది పౌడర్లేసి, స్ప్రేలేసి, సెంటులేసి ఉంచుతారు కాబట్టి సువాసన రావచ్చు. 1, 2, 3వ రోజు అయ్యేటప్పటికీ ఈ లోకంలోనే అతి హీనమైన మరి దుర్వాసన ఏంటంటే కుళ్ళిపోయిన మానవ శరీరం. అప్పుడు వాడు ఆ శరీరంలో నుండి వచ్చే వాసన తట్టుకోలేక పరిగెడతాడట. ఆ పరిగెడుతున్నప్పుడు ఆ మెడకు వెనకాల వీపు మీద ఆనుకొని ఉన్న ఆ శవం కదలికలకి లోపల నుండి మరింత వాసన ఎక్కువ అవుతున్నప్పుడు తట్టుకోలేక ఇంకా పరిగెడతాడు. ఎంత దూరం పరిగెట్టినా, ఎంతసేపు పరిగెత్తినా ఆ వెనకున్నటువంటి ఆ గబ్బు నుండి, ఆ యొక్క మరణ శరీరము నుండి అతనికి విడుదల లేదు. తట్టుకోలేని పరిస్థితుల్లో కేకలేస్తాడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఆ రోమంలో ఉన్న చట్టం ఏంటంటే, వాడు ఏడుపులు చూసి ఎవడైనా విడిపిస్తే ఆ విడిపించినోడికి బతికున్నోడు చచ్చినోళ్ళ 2 శరీరాలను కూడా వాడి మెడకేసి కడతారంటది. కానీ ఎవడు వాళ్ళ జోడికి పోరు. సో చివరికి వాడు అరిసి వాడు తట్టుకోలేక ఇన్ఫెక్షన్స్తో చివరికి వాడు కూడా చచ్చిపోతాడట. అది వారి చట్టం. కానీ దీనిని ఉదహరిస్తూ మనం 2 విధాలుగా ఉన్నాం. ఆత్మ, శరీరం. ఆత్మ దేవుణ్ణి ఆరాధించాలని, దేవునిని సంతోషపెట్టాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, నీతిగా బ్రతకాలని ఆశపడుతూ ఉంటుంది. శరీరం పడిపోయిన పాతాదాము స్వభావం, పాప బీజం. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. ఆ మహిమ పోయి మట్టి శరీరం మిగిలింది మనకి. ఈ శరీరం భూ సంబంధమైనది కనుక భూ సంబంధమైన ఆశల కొరకు మనల్ని ఈడుస్తూ ఉంటుంది. ఎవరు విడిపిస్తారు నన్ను? స్వభావాన్ని మార్చగలిగిన ఇంజెక్షన్లు కానీ, మాత్రలు కానీ, వ్యాక్సినేషన్స్ కానీ ఎవడు కనిపెట్టలేదండి. కరోనా వైరస్ కింద ఒక వ్యాక్సినేషన్ వచ్చింది, దానివల్ల నివారణ కలుగుతుందేమో. కానీ మానవుని పాపము నుండి విడిపించబడటకు, ఒక తాగుబోతు నీతిమంతుడిగా మారుటకు, వ్యభిచారి పరిశుద్ధుడిగా ఉండుటకు, నాలుకలాడే బూతు మాటలాడే నాలుకను ఒక ఇంజెక్షన్ వేసి సత్యము పలికే, ప్రేమ పలుకులు పలికే నాలుగుగా మార్చగలిగిన వైద్యాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి? లేవు. ఎవ్వరు మార్చలేరు.
అందుకే మూలుగుతున్నాడు ప్రతి మనుష్యుడు, ఎవడు మారుస్తాడా అని. ఏ విధంగానైనా దాని నుంచి విడుదల పొందాలని నానా తిప్పలు పడుతున్నాడు మానవుడు. రకరకాల భక్తిని ఆచరిస్తున్నాడు. కానుకలు చెల్లించడం ద్వారా, వ్రతాలు చేయటం ద్వారా, పుణ్యకార్యాలు చేయటం ద్వారా ఏదో తమ జీవితంలో విడుదల పొందుదామని ఆశిస్తున్నారు. కానీ ఆత్మకు శరీరానికి పోరాటం ఉంది కనుక, ఆ పోరాటంలో శరీరమే బలపడిపోతుంది కనుక విడుదల పొందలేకపోతున్నాడు. పౌలు అంటున్నాడు, నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను. నేను పాపం చేయకూడదు అనుకుంటున్నాను, పాపం చేస్తున్నాను. మంచి చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. అంతే కదండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా నేను అందరి చేత చెదరించుకోబడాలి, నీచుడిగా ఎంచబడాలి, దరిద్రుడిగా బతకాలని ఆశపడతామా? కొంతమంది దురభ్యాసాలకు బానిసైన వాడిని అడిగితే నాకేమన్నా ఇష్టమా, నేను ఏం చేయమంటాను, నేను మానలేకపోతున్నాను, ఈ ఉచ్చుల్లో పడిపోయే నదుల నుంచి బయటికి రాలేకపోతున్నాను అంటారు. మన శరీరానికి ఆత్మకి కలిగేటువంటి ఆ పోరాటంలో శరీరం గెలుస్తుంది. కారణం, శరీరాన్ని మనం అబ్బరం చేస్తున్నాం, ఆత్మను మనం పోషించడం లేదండి. శరీర కార్యాలేమనగా అని బైబిల్లో రాయబడి ఉంది. శరీరాలు ఎప్పుడు కూడా, మన శరీరం ఎప్పుడు కూడా, గలతీయులకు రాసిన పత్రిక 5:19 వచనంలో చూస్తే, శరీర కార్యములు స్పష్టమైనవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. చూసారండి, ఈ శరీర కార్యాలు మనల్ని పట్టి పీకుతా ఉన్నాయి. అందుకని వాక్యం చెబుతుంది 16వ వచనంలో, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరమునకును ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నవి, ఇవి ఒకదానినొకటికి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఆత్మానుసారంగా జీవిస్తున్నప్పుడు మాత్రమే శరీర కార్యాలను మనం జయించగలుగుతాం. ఆత్మానుసారంగా జీవించడం అంటే ఏంటి? లోకంతో సహవాసం చేస్తున్నాం, లోకం పోకడుతో పోతున్నాం, లోకం మీదే దృష్టి పెట్టుకున్నాం, లోకం మీదే మన ధ్యాస ఉంది, లోకంలో వాటిలోనే మనం ఆనందించాలని ఆశిస్తున్నామే. కానీ మనకు ఒక ఆత్మ ఉన్నదే, ఆత్మను దయచేసిన దేవుడు ఉన్నాడు. దేవునితో మనం సహవాసం చేయాలి, దేవుని యందు మన విశ్వాసం ఉంచాలి, ఆయన నామంలో మనం ప్రార్థన చేయాలి, ఆయన వాక్యముతో మనల్ని మనం బలపరుచుకునే వాళ్ళని, స్పిరిచువల్ లైఫ్ కొరకు, ఆధ్యాత్మిక జీవితం కొరకు ఆశపడేవారు ఎందరున్నారు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకునని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఎంత కొరకు ఈ లోకపు విషయాలే మనం ఆలోచిస్తున్నప్పుడు, దేవునికి సమయం ఇవ్వనప్పుడు, దేవునితో సమయం గడపనప్పుడు, దేవుని మనస్సును ఎరగనప్పుడు, దేవుని చిత్తానుసారంగా బ్రతకాలని ఆశించినప్పుడు మన శరీరం మనల్ని కృంగదీస్తుందండి, మన మీద పెత్తనం చేస్తుంది. ఆత్మకార్యాలతో శరీర కార్యాలను మనం చంపాలి. 12వ వచనం కూడా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూస్తే, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులం కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు, కానీ ఆత్మచేత శరీర కార్యములను చంపిన ఎడల జీవించదరు. శరీరానుసారంగా జీవిస్తే దాని అంతం మరణం, అంటే నిత్య మరణం. కానీ ఆత్మ ద్వారా శరీర కార్యాలను అణిచివేయాలి, చంపివేయాలి. మీకేమైనా అర్థమవుతుందా? థియరీలాగా ఉందా? అయితే మీ శరీరం ఒక పాపం కొరకు ఆత్రత పడుతున్నప్పుడు నో అని చెప్పగలిగిన ఆధ్యాత్మిక శక్తి మీకు ఉండాలి. అది దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా కలుగుతుంది. దేవుని వాక్యంతో అపవాదిని ఎదిరించడానికి దేవుని వాక్యం ఏది మేలు ఏది కీడు అని తెలియజేస్తుంది కనుక వాక్యం మన హృదయంలో ఒక హెచ్చరికగా, అలారంగా ఉంటుంది కనుక మనల్ని మనం తప్పు చేసినప్పుడు హెచ్చరిస్తుంది. అందుకేనండి రోజు మిమ్మల్ని
వాక్యంతో నింపి మీ ఆధ్యాత్మిక జీవితం గట్టిగా ఉంటే శరీరానికి వచ్చే ప్రతి శోధన జయించగలుగుతారు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూట్ల భోంచేస్తున్నాం శరీరానికి అవసరమైన ఆహారం. కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి, మన ఆత్మకు బలపరిచే దైవ వాక్కులను మీకు అందిస్తుంది. ఎందుకంటే మీరు ఆధ్యాత్మికంగా బలపడితే ఆత్మానుసారంగా జీవించగలుగుతారు, శరీర కార్యాలను అణిచివేయగలుగుతారు. సులభంగా ఉంటుంది శరీర కార్యాలు కిందకి దిగిపోవటం కదా, జారిపోతాయి. కానీ ఆత్మానుసారంగా జీవించేవాడు పైకి ఎక్కుతున్నాడు కాబట్టి సిద్ధపడాలి, ప్రయాసపడాలి, పోరాడాలి. దేవునితో పోరాడటం, దేవుని సన్నిధిలో పోరాడటం నేర్చుకుంటే దేవుడు మనకు విడుదలనిస్తాడు. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇటు మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని చెబుతూనే సమాధానం కూడా పౌలు చెప్తున్నాడు 25వ వచనంలో 7:25 అండి, ఆ రోమీయులకు రాసిన పత్రిక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసున్నాను. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా. యేసుక్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను. యేసుక్రీస్తు నన్ను విడిపించను. ప్రతిసారి మీరు శోధనలో పడిపోయినప్పుడు, శరీరం మిమ్మల్ని కృంగదీస్తున్నప్పుడు, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మీరు శోధించబడుతున్నప్పుడు కేక వేయండి, ప్రభువా నన్ను విడిపించు, నాకెవరు లేరు ఈ పాప బంధకముల నుంచి విడిపించడానికి అని కేక వేస్తే యేసుక్రీస్తు మనల్ని విడిపిస్తానికి సమర్థుడు. ఆయన మనల్ని విడిపించటానికి, పాపపు సంకెళ్ల నుండి మనల్ని విడిపించటానికి లోకంలోనికి వచ్చాడు. పాతాళాన్ని జయించిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, సాతాన్ను జయించిన దేవుడు, సర్వాధికారం ఇవ్వబడిన ప్రభునందు విశ్వాసం ఉంచితే మనం ఆధ్యాత్మికంగా ఈ లోకంలో ధన్యులమవుతాం. మన జీవితం కూడా ధన్యంగా, ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములు. ఈ సమయంలో ఎవరెవరు నీ మాటలు వింటూ మా బ్రతుకులో ఎంతో దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాము, వేదనలతో ఉన్నాము, శ్రమలతో ఉన్నాము, పాపపు ఊబిలో ఉన్నామని, మమ్మల్ని ఎవరూ విడిపించటం లేదే, విడిపించలేకపోతున్నారే అని గగ్గోలు పెడుతున్న వారితో ఈరోజు నువ్వు మాట్లాడినందుకు వందనములయ్యా. మమ్మల్ని విడిపించగలిగిన క్రీస్తు ఉన్నాడు అన్నది విశ్వసించటానికి, నీకు మొరపెట్టుకోవడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయండి. ఎవరు ఏ పాప బతకబడిలో ఉంది విసిగిపోయి ఉన్నారు, ఏ రోదనతో, ఏ వేదనతో వారి జీవితంలో కృంగిపోయి ఉన్నారు, ఏ పాపపు కట్లతో కట్టబడి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారంటే వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయించున్నాము. నీ నామములో ఉన్న విడుదలను నీ రక్తము ద్వారా కలిగిన శుద్ధీకరణను మా ఒక్కొక్కరికి నీ అనుగ్రహించు. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలములలో కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఏదైనా పాప బంధకములలో ఉండుంటే, విడుదల కావాలని ప్రయాసపడుతుంటే మీరు ప్రార్థించండి. మీ పక్షంలో మేము కూడా ప్రార్థించాలని ఆశిస్తే 954041 అనే నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ని వాట్సాప్ ద్వారా పంపించండి. మేము మీ కొరకు విజ్ఞాపన చేస్తాం. దేవుడు తప్పక మనల్ని విడిపిస్తాడు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.